వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాగ్య. సో ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను మీషో ఫ్లిప్కార్ట్ నుంచి. ఈసారి డ్రెస్సులు కాదు, హోమ్ డెకార్ ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్సే, అన్ని 100 to 200 బిలో ఉన్నవి. అండ్ మోస్ట్లీ చాలా మంది ఇంట్లో ఉండే ఉంటాయి. ఇంకా నాలాగా ఎవరైనా తీసుకోవడానికి ఆలోచిస్తారేమో అన్న వాళ్ళకి చిన్న చిన్న రివ్యూ అంతే. ఇవి కూడా నేను డ్రెస్సెస్ లాగా ట్రై చేసి తర్వాత రివ్యూ ఇవ్వడం కాదండి. ఇది నేను వచ్చిన పార్సెల్ అలాగా ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఎలా వర్క్ అవుతున్నాయి, ఎలాంటి ఎలా ఉంది అనేది కూడా నేను కూడా మీతో పాటే చూస్తున్నాను. అండ్ సో నా వీడియోస్ చూడండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైనా కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ అనేది వస్తుంది. నేను ఎన్ని వీడియోస్ పెట్టినా మీరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఇంకా నాకు బూస్టింగ్ ఎలా వస్తుంది? ప్లీజ్ నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. నేనేంటో చూపిస్తానంటే పెద్ద ఇదేం కాదండి. నేను కూడా యూట్యూబర్ అవుతా అని చెప్తున్నా. మై డ్రీమ్ అండి, మై డ్రీమ్. ప్లీజ్ ఒక్కసారికి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా సొల్లాపి మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ దేవుడికి నమస్కరించుకొని దేవుడి దాంతో స్టార్ట్ చేద్దాం. ఇది నేను దగ్గర దగ్గర ఒక 2 years నుంచి అనుకుంటున్నాను ఏంటి కొందామని. చిన్న వస్తువు కూడా 2 years నుంచి అనుకుంటున్నాను అంటే టైం సెట్ అవ్వలేదు. ఎప్పుడు కొందామన్నా ఇప్పుడు ఎందుకులే, తర్వాత కొందాం అనుకుంటూ వచ్చాను. ఈసారి మాత్రం కొని తీరాల్సిందే అని మరి కొన్నానమాట. సో చూద్దాం. ఇది మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో ఉండే ఉంటది. అందరి ఇళ్ళల్లో కాదు, చాలా మంది ఇళ్ళల్లో ఉంటుంది, చాలా మంది ఇళ్ళల్లో ఉంటుండదు. ఇది పాతది, అందరికీ తెలిసిన ప్రోడక్టే. కాకపోతే ఇప్పుడు నేను కొత్తగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. అది మ్యాటర్. ఏం లేదండి. ఇది రెండెందుకు కొన్నానంటే నేను కొనలా, వాడిచ్చాడు. 1+1 అన్నాడనమాట. ఎంత? 115 రూపీస్, 115 to 120 ఆ మధ్యలో ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చాడు, ప్లస్ దీనికి పైన ధూప్ స్టిక్స్ వస్తాయి, కోన్స్ అంటారు వాటిని. అవి ఒక 50 కోన్స్ ఇచ్చారనమాట. ఓకే, ఆఫర్ కూడా బాగానే ఉంది, మనం కూడా ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాం కదా, ఎందుకు ఇంకా వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం అని చెప్పేసి పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ నేను బుద్ధుడినేనో వినాయకుడిని పెడితే మా ఇంటికి శివుడును వినాయకుడు వచ్చారు. ఎలాగ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వచ్చారు కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాను అనమాట. సో చూసేయండి. అంటే నేను మొన్న పూజ చేశాను, ఆ రోజు ఈ రెండు యూజ్ చేశాను అనమాట. మనకు కొంచెం తొత్తర ఆగదు. అంటే డ్రీమ్ కదా ఎప్పటి నుంచో కనాలని, ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి యూజ్ చేసేసాను. సో దగ్గరికి చూపిస్తా, కొంచెం డర్టీగా ఉంటే ఏమనుకోకండి. శివుడు ఈయనకొచ్చేసి ఇక్కడ కోన్ పెడితే ఇలాగా ఈ కింద నుంచి అభిషేకంలా పడుతుంది. అండ్ ఈయనకొచ్చేసి ఇక్కడ పెడితే కోను ఇలాగా వాటర్ ఫాల్స్ లాగా వస్తుంది అనమాట. ఏమొస్తుంది? ఫాగ్ వస్తుంది. ఫాగ్ అంటే సెంట్ కాదు, ఫాగ్ అంటే దాన్ని ఏమంటారు? మొబ్బ కాదు, పొగ 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 వస్తుంది. దీంట్లో పెట్టినా ఈ కింద నుంచి పొగలు వస్తాయి. వాడిన వాళ్ళందరికీ తెలుసు, వాడని వాళ్ళకి మాత్రమే తెలియదు, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సారీ అండి. నచ్చేసింది, చూసిన ఎగ్జైట్మెంట్ చింగ్ అని చెంగులేసాను. బాగుంది. ఓం నమ శివాయ. కదా. నెక్స్ట్ డ్రీమ్ ఏంటంటే, ఎప్పటి నుంచి అని అడగండి. ఎప్పటి నుంచి అంటే ఉంటుంది ఒక ఇంటర్ నుంచి నా డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ కూడా ఏంటి, ఇల్లు కొనడం ఆర్ కట్టించుకోవడం. అది కొండల మీద గుట్ల మీద కాకుండా మా అత్తయ్య గారు లాగా మెయిన్ రోడ్డు మీద లేదా ఒక పీస్ఫుల్ ఏరియాలో ఇల్లు కొనడమైనా కట్టడమైనా నా డ్రీమ్ అనమాట. అది కూడా ఇల్లు కొనిన తర్వాత ఎంట్రన్స్లోనే మంచిగా చిన్నగా రివీల్ చేసేసా. మంచిగా చిన్నగా ఒక వాటర్ ఫాల్స్ పెట్టుకొని, చిన్నవి వస్తున్నాయి కదా, అవి వాటర్ ఫాల్స్ పెట్టుకొని, ఆ వాటర్ ఫాల్స్లో మంచి గ్రీనరీ యాడ్ చేసి అందులో బుద్ధుడి బొమ్మ పెట్టాలని నా డ్రీమ్ అనమాట. ఇది రెండో డ్రీము. సొంత ఇల్లు ఒక డ్రీము, ఇది ఒక డ్రీము.
బోలెడున్నున్నాయి. చిన్న చిన్నయి డ్రీమ్ అంటారా? కాదు కదా! ఆశ. ఆశన్న, డ్రీమ్ అన్న ఒకటే కదా! సర్లే ఏదో ఒకటి డెకార్ చేసుకోవాలని ఆశ. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడున్న పొజిషన్‌లో సొంత ఇల్లు కొనడం కష్టం. కట్టడం గూడా కష్టమే. కాబట్టి ఈ ఇంట్లోకొచ్చిన కొత్తలో బుద్ధుడు కావాలి, బుద్ధుడు కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని జెప్పేసి ఇదిగోండి మీకు కనిపిస్తూ ఉంటే ఈ కార్నర్‌లో గోడకి ఒక స్టిక్కర్‌లా కనిపిస్తది. అదేంటో కాదు. బుద్ధుడిదనమాట. పొద్దున లెగంగాల్నే దేవుడా నీ మొహం చూస్తాను. నీ మొహం చూసి నా మైండ్ అంతా పీస్‌ఫుల్‌గా అయిపోతది అని అనుకున్నాను. జరిగేదేంటంటే అక్కడ అడ్డంగా టవల్స్ ఏస్తున్నాం. ఇంకేం కనిపిస్తాడు బుద్ధుడు? బుద్ధుడు పడుకుంటున్నాడు నన్ను జూసి. అందుకే నాకెప్పుడు పీస్ ఉండదు. అందుకే మా వోళ్ళందరూ తిడతారు. ఓవర్ థింక్ చేసేస్తున్నావు, ఓవర్ థింక్ చేసేస్తున్నావు అంటే పీస్ ఉంటే పీస్‌ఫుల్‌గా ఉంటాం. పీస్ ఉండదు కాబట్టి ఓవర్ థింక్ చేస్తాం. సర్లే. సో, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను? నాకొక కార్నర్ క్రియేట్ చేసుకోవాలని ఆశ కలిగింది. ఇల్లు మారదాం అనుకున్నాం. ఆ ఛాన్స్‌లు ఎక్కడా కనబడట్లేదు. సో, ఉన్న ఇంట్లో అయినా కొంచెం నీట్‌గా డెకార్ చేసుకుందాం అని జెప్పేసి వంటగది చేశాను. అది మీకు చూపిచ్చలేదు. చూపిస్తా. అది గూడా ఒక చిన్న షార్ట్ చేసి చూపిస్తాను. ఆహ్, ఏదో ఒక కార్నర్ నాకు నచ్చినట్టు పెట్టుకుందాం అని చెప్పేసి అని అనుకున్నాను. ఆ కార్నర్ కోసం తీసుకున్నాను. ఈ బుద్ధుడు చింగ్ 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 చింగ్. ఎంత డబ్బులు పెడితే అంత బొమ్మలండి. చేసేదేముంది? అన్ని వస్తువులు గూడా. మనం పెట్టింది 100, 200 బిలోలో. సో, ఇంత చిన్ని బుద్ధుడొచ్చాడనమాట. ఆయన క్యూట్‌గా ఉన్నాడు. భలే ఉన్నాడు. దగ్గరికి చూపినా నన్ను చూడకండి. జిక్ చిక్ 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 కనిపిస్తుందా? హ్మ్. ఇప్పుడు కనిపిస్తది. చిక్ 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 ఇదిగోండి. కనిపించిందా? బుద్ధుడిని తీసుకున్నాననమాట. ఈయనేనా ఈయన్ని ఒక కార్నర్ అన్నాను గదా! అక్కడ పెట్టి ఇంటికి ఎదురుగా పెట్టి ఈయన పక్కన ఒక చెట్టు పెట్టి అన్ని పెడదామని అనుకుంటున్నాను. మరి అవన్నీ ఎక్కడి వరకు వస్తాయో తెలీదు. ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టిన వాటిల్లో సగం వచ్చాయి, సగం రాలేదు. సగం గాదు చాలా వరకు రాలేదు. వచ్చిన వాటికి ఇచ్చేస్తే నాకు ప్రెస్టేషన్ ఆత్రుత, ఆత్రం పెరిగిపోయి ఏది ఎక్కడ పడేస్తానో గుర్తుండదని జెప్పేసి సర్లే వీడియో చేసేద్దాం ముందు. వచ్చిన తర్వాత అవి గూడా వీడియో చేద్దాం అని అనుకోని వీడియో చేస్తున్నాననమాట. హ్మ్. ఇదొకటి తీసుకున్నాను ఆ కార్నర్‌లోకి. ఆహ్, నెక్స్ట్ చూపిస్తాను. వెయిట్ చేయండి. నెక్స్టొచ్చి ఇంట్లో 2 ఏనుగులుంటే మంచిది, 2 ఏనుగులుంటే మంచిది, ఇంటికెదురుగా 2 ఏనుగులుంటే మంచిదని ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వింటున్నాను. చాలా చోట్ల వింటున్నాననమాట. అందుకే సరే ఎలాగో మనం అనుకున్నాం కదా! క్రియేట్ చేద్దామని ఇంటికెదురుగానే కదా పెడతాం. ఒక కార్నర్‌లోనే కదా పెడతాము. వాటిలతో పాటు నో. వాటిలతో పాటు ఒక 2 ఏనుగు బొమ్మలు తీసుకుంటే ఏమైపోయింది? ఉంటాయి కదా! అన్నట్టుగా టీడిన్ కూతు కూతు చిన్ని చిన్ని ఏనుగులు. ఇదిగోండి, ఇదిగోండి, ఇదిగోండి. బ్రాస్ అంటారా వీటిలిని? బ్రాస్ అందామంటే బ్రాస్ 200లో వస్తదంటే నేను నమ్మలేను. ఇది 200 గూడా కాదు. 100 బిలోనే. బ్రాస్ ఐటెమ్స్ 200లో రావు. నాకు ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే నాకు దేవుడి గూట్లో బ్రాస్ ఐటెమ్ అన్నపూర్ణ దేవి ఉండేదనమాట. ఇదిగోండి ఇక్కడ ఒక బాల్ పోయింది చూసారా? దీనికొక బాల్ ఉంది. దీనికొక బాల్ లేదు. ఆ! అన్నపూర్ణ దేవిదుండేది. సో, అది నేను మంచిది ఇంటికి ఎదురుగా ఉంటే మంచిది అని అన్నారు. అందుకని చిట్టి చిట్టి క్యూట్ క్యూట్ ఏనుగులు. ఇదిగోండి. చిట్టి చిట్టి క్యూట్ క్యూట్ ఏనుగులు 2 తీసుకున్నాను. ఇవి గూడా నాకు అరౌండ్ 150, 200లో దొరికాయి. ఇవి బ్రాస్ అంటారో ఏమంటారో తెలీదు. ఇలాంటివి ఉండొచ్చో లేదో ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి. ఇవి ఉండకూడదనుకుంటే ఇవి తీసేస్తాను. వేరే చక్కవ వుడ్ అలాంటివి ఏమైనా ఉండాలి అని అంటే గనక నాకు చెప్తే అవే ఆర్డర్ పెడతా. ఇవి తీసేసి. ఇవి ఉండొచ్చు అని అంటే గనక ఇవే ఉంచుతా. సరేనా? నెక్స్ట్ ఐటెమ్‌కెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ ఐటెమ్ కార్నర్ అంటున్నాను. మా ఇంట్లో ప్లేస్ లేదంటున్నాను. నిజంగా మా ఇంట్లో ప్లేస్ ఉండదండి. ఎక్కడికక్కడ ఇలా ఉంటది. మనుషులు ఉండడానికే ప్లేస్ ఉండదు. ఇక ఏ కార్నర్ అయినా కిందన డెకార్ చేసుకుందాం అంటే మా ఆయన కొడతాడు. అసలు ప్లేస్ ఉండదు. మనుషులు పడుకోవడానికి, నుంచోడానికి ఒక నలుగురు ఎగస్ట్రా వస్తే ఎక్కడ నుంచోలో, ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియక బయట తిరుగుతాం మేము. అలాంటి ఇల్లు మాది. అంత సరిపోవట్లేదు. సో, అందుకని ఆ కార్నర్‌ని డెకర్ చేయడానికి మా ఆయన చేత తిట్లు తిని మరి ఇదిగోండి, 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 ఇదిగోండి. అమ్మ 3 స్టేర్స్. అమ్మో! 3 స్టేర్స్ ఇలా వచ్చాయన్నమాట. సో, ఇదొకటి ఆర్డర్ పెట్టాను. ఇది గూడా మొన్న ఫ్లిప్‌కార్ట్‌లో ఏదో సేల్ నడిచింది గదా! ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఇది 300ది 180 170 అని జెప్పేసి చూపిచ్చింది.
180 170 అని చూపించింది. వుడ్ ఓకే, వుడ్డే కదా మోడల్గా వస్తుందేమో అని చెప్పేసి ఆతరం ప్రకారం మనకున్న ఇది ప్రకారం పెట్టేసాం అనమాట. ఫస్ట్ ఇది పెట్టిన తర్వాత ఆ కార్నర్ అలా చెయ్యాలన్న ఆశ వచ్చి అవన్నీ కొనాల్సి వచ్చింది. అదేదో అంటారు చూసారా, దూడుందని కాదు, తాడుందని దూడ కొనడం, దూడుందని తాడుని కొనడం, ఏదో సామెత ఉంటుంది అలాగా. ఇది తక్కువలో వచ్చిందని కొని దీనికి పెడదామని అవన్నీ కొన్నాను అనమాట. అలా ఉంటది మన పని. అందుకే మా ఆయన నన్ను తిడతాడు ఊరికనే కాదు. ఇలాగా ఏదో ఒక కార్నర్లో అయ్యమ్మా అయ్యమ్మా అదే ఇలాగా ఏదో ఒక కార్నర్లో కాదు, ఇలాగే బయట సైడ్ కార్నర్లో మేకోట్ ఉంటుంది. ఇలా పెట్టి ఇలాగ నుంచోబెట్టి వీటి మీద డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దీని మీద చిన్న చిన్న ప్లాస్టిక్ పూలు వస్తున్నాయి కదా, అవి పెడదామని ప్లాన్ చేస్తున్నాను. అవి కూడా ఆర్డర్ పెట్టాను, మా ఆయనకి తెలియదు. పెట్టాను, వచ్చాక చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఐటమ్. ఇప్పటికి ఎవరికా వచ్చాయి, చెప్పాను కదా ఆత్రం అక్క మీకు చూపించేస్తున్నానని. చెక్క చూపించాను, కొన్ని బొమ్మలు చూపించాను. అవన్నీ ఆగాలంటే ఎక్కడ ఏ కార్నర్లో పెడతానో కూడా చెప్పాను. సో ఆ కార్నర్లో ఆగాలి అని అంటే ఆ చెక్క చూసారు ఎలా ఊగిపోతుందో. డబ్బులు పెట్టుకున్నాం, పోతే మనసు ఆగిద్దా, అబ్బా ఆగదు కదా. అందుకని 110 రూపాయలు, 110 రూపాయల 98 రూపాయల ఎంత 80 నుంచి 120 బిలో పడింది అనమాట. ఇదేంటి ఏంటనుకుంటున్నారు, అందరికీ తెలుసులే, డబల్ సైడ్ ప్లాస్టర్, నానో ప్లాస్టర్ అంటారు. ఇది వరకు పెద్ద రోల్ ఉండేది మా ఇంట్లో, చాలా పెద్ద రోలు, చాలా పెద్దది, బాగా యూజ్ చేశాను నేను. మా ఇంట్లో అద్దం ఉంటుంది, చిన్నదే అద్దం, 2 అడుగులు ఉంటుంది అద్దం, ఎంత ఉంటుంది. అది కొట్టడానికి మేకులు కొడదామంటే మా ఇళ్ళగల్లోళ్ళు కొడతారు మమ్మల్ని. ఈ ఫోటోలు కూడా మేము మేకులు కొట్టి ఏం పెట్టలేదు. ఇదివరకు ఉన్న మేకులకి ప్లస్ ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి కదా హుక్స్, స్టిక్కింగ్ హుక్స్, ఆ హుక్స్ తగిలిచ్చి పెట్టాం. మేకులు కొడుతుంటే మా ఇళ్ళగల్లోళ్ళు మమ్మల్ని కొడతారేమో అని భయమేసి మేము అలా పెట్టామన్నమాట. తప్పదు, అద్దెళ్ళల్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఇవి. ఒకలేండి, ఇప్పుడు చిన్నవి వచ్చాయి అనమాట. నేను ఇంతకుముందు 98 రూపీస్కి, అది నాకు బాగా గుర్తుంది, సారీ, అది నాకు బాగా గుర్తుంది, 98 రూపీస్కి చాలా పెద్దది వచ్చింది. ఆ అద్దం కూడా నేను అలాగే స్టిక్ చేశాను అనమాట. 4 వైపులా ఈ డబుల్ స్టైర్ ప్లాస్టర్ అంటించేసి గోడకి అంటించేసాను. అది ఇప్పటికి నేను ఎంత పీకినా కూడా రాదు, అంత బాగా స్టిక్ అయిపోయింది అనమాట. సో దాని మీద అంత నమ్మకం పెట్టుకొని మళ్ళీ ఆర్డర్ పెడితే 3 వచ్చాయి. ఎంతకి 120 బిలో, 90 to 120 బిలో 3 వచ్చాయి అనమాట. వీటిని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం అతి బుర్ర ఉపయోగించి ఇది ఇలా ఉప్పదీసి దీని మీద ఒక ఐటమ్ అంటించి ఇది ఉప్పదీసి ఈ చక్కగా అంటిస్తాం. సో డబల్ టేప్ ప్లాస్టర్ మీద మనకు నమ్మకం ఎక్కువ కదా, ఊడదు అని. ఇప్పుడు మనం కార్నర్లో అంటిస్తాం కదా, ఈ కార్నర్ అనుకోండి అటు ఇటు తిరిగేటప్పటికి ఎవరో ఒకరు తగిలి పగిలిపోద్ది. ఈ కార్నర్ అనుకోండి అసలు మనం ఈ కార్నర్ జోరు వెళ్ళం అనమాట. వీటంతా మనకి చైర్లు, ఫ్రిడ్జ్లు ఉంటాయి. సో ఈ కార్నర్ వెళ్ళం. సో ఎవరు తగలరు అన్న ఒక పెద్ద నమ్మకంతో ఈ కార్నర్లో పెడదామని అనుకుంటున్నాను. ఆ కార్నర్లో ఇది పెట్టి అంటిస్తా. ఏమైనా గాలికి పడిపోతే చెప్పలేం, మళ్ళీ అతికించుకోవాలి, తప్పదు. సో ఎంతవరకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందా, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూసి నేను మీకు చెప్తానన్నమాట. మళ్ళీ నేను మీకు అప్డేట్ ఇస్తాను. అది కూడా మీరు ఓకే అంటేనే, అది కూడా మీరు ఓకే కామెంట్ చేయంటేనే, అది కూడా మీరు ఎలా ఎలా డెకరేట్ చేసావు ఒకసారి చూపించు అంటే నాలాంటి వాళ్ళు ఉంటారు కదా. నేను ఎక్కువ ఎవరిల్లు ఎంత డెకరేట్ చేసుకున్నారు, ఎవరింట్లో ఏది డెకరేట్ చేసుకున్నారు అలాంటి వీడియోసే చూస్తానన్నమాట. నాలాంటి పీపుల్స్ కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏమైనా మొన్న నువ్వు చూపించావు కదా, ఆ వస్తువులు ఎలా డెకరేట్ చేసావు నాకు ఒకసారి చూపించవా అని అన్నారనుకోండి, నేను చూపించేస్తాను ఎమ్మటనే. నాకే ఇష్టం చూపించుకోవడం, చూడడం ఇష్టం, చూపించుకోవడం ఇష్టం. కాబట్టి ఎమ్మటనే అడిగేయండి, వీడియో చూసిన ఎమ్మటనే అడిగేయండి. మీరు అడగంగానే నేను పెట్టేస్తాను, సరేనా. ఇంతకీ ఒక మ్యాటర్ మర్చిపోయాను, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరా, ప్లీజ్ 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 ప్లీజ్. ఈ వీడియో ఎక్కడితో ముగిస్తున్నాను. ఇంకేమైనా పార్సల్లు వస్తే అవి షార్ట్లలో పెడతాను, లేదా ఎక్కువ పార్సల్లు వస్తే అవి కూడా లాంగ్ వీడియో చేసి పెడతాను, ఏమనుకోకండి. ఇప్పుడే మన వెంకీ అన్నయ్య వీడియో చూసొచ్చా, అండలమ్మక్క వెంకీ అన్నయ్య, అందుకే ఇలా మాట్లాడుతున్నా. సో
చిట్ట చివరి సారిగా ఏంటి? కాదు కాదు సారీ. వీడియో ఎండింగ్‌లో నేనడిగేదేంటంటే, ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. నన్ను ఒక పెద్ద యూట్యూబర్ పెద్దగా కాదు. ఒక యూట్యూబర్‌గా నిలబెడతారని అనుకోని ప్రార్థిస్తున్నాను. నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. బాయ్ బాయ్. బాయ్ ఇలా వస్తది చూసుకోండి. అంటే ఇలా అంటే ఇలా కాదు. ఇలా బాయ్ అని వస్తది. చూసుకోండి. బాయ్.